డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. ఒక మగవాడు తన ఇంట్లో ఉన్న ఆడవారిని, ఆ చెల్లైనా కానీ, అక్కైనా కానీ, అమ్మాయినా కానీ, భార్య అయినా కానీ తప్పుగా మాట్లాడినా, తప్పుగా చూసినా తట్టుకోలేరు. అవును, ఇంకా అందులో ముఖ్యంగా భార్య విషయంలో అయితే చాలా నిక్కచ్చిగా ఉంటారు. అవును, అలాంటి భార్యాభర్తల బంధాన్ని కొందరు బిజినెస్ గా మార్చేస్తున్నారు. అవును. 4 గోడల మధ్యలో ఉండాల్సిన ప్రైవేట్ స్పేస్ ని లైవ్ లో పెట్టి పబ్లిక్ చేస్తున్నారు, బిజినెస్ గా సేల్ చేసుకుంటున్నారు, సొమ్ము చేసేసుకుంటున్నారు. అవును. దీన్ని మనము ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఎందుకని ఇంత వైల్డ్ గా కానివ్వండి, ఇంత క్రూరంగా బిహేవ్ చేసి ఆలోచన చేస్తున్నారు? జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం అందరికీ కూడా. డబ్బే జీవితం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ డబ్బే ప్రధానమే, కానీ జీవితంలో డబ్బే జీవితం కాదు అన్న సంగతి మర్చిపోతారు. డబ్బుతో చాలా సౌకర్యాలు కొనుక్కుంటాం, కానీ ప్రశాంతతను డబ్బు ఇవ్వదు. కోటీశ్వర్లు చూడు, వాళ్ళకి రాత్రిపూట నిద్రలు కూడా పట్టక స్లీపింగ్ పిల్స్ వేసి పడుకుంటుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, సంపాదన పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి వాళ్ళకి. అవేం మనకు కనిపించవు. వాడు కోటీశ్వరుడు, వాడు కార్లలో తిరుగుతున్నాడు, వాడిని నేను పెళ్లి చేసుకుంటే నేను కూడా కార్లలో తిరుగుదును కదా, ఇది ఒక్కటే భావం తప్ప వాడి వైపున వాడి మైనస్లు ఏమున్నాయి అంటే వాడికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు, ఎలా నిద్ర పట్టక రాత్రిలో నిద్ర ట్యాబ్లెట్ వేసి మనం హాయిగా పడుకుంటున్నాం, మనకే సమస్య లేదు. ఇక్కడ రైల్వే స్టేషన్లో చూడు, ఆ ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు, సుఖంగా నిద్రపోతాడు, వాడికి ఏ సమస్య లేవు. వాటికి తిండి దొరికిందా చాలు, రేపటి సంగతి రేపే. నేను ఇలా వస్తుంటే నాకు బస్ స్టాండ్లో బుడగలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు రోజు చూస్తాను నేను, 10-11 గంటలకు వెళ్ళినా సరే వాళ్ళు ఆ బుడగల స్టాండ్ అక్కడే పెట్టేసి అక్కడే పడుకొని నిద్రపోతుంటారు. వీళ్ళకి 10-11 అవుతున్నా ఇంత నిద్ర ఎలా పడుతోంది అనుకుంటాం మనం. వాళ్ళకి ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే రేపటి గురించిన చింత వాళ్ళకి లేదు. రేపు 4 బుడగలు అమ్ముకుంటారు, వెళ్ళిపోతుంది వాళ్ళ జీవితం. వాళ్ళకి ఎక్కువ బంగ్లాల్లో ఉండాలి, కార్లలో తిరగాలనే కోరికలు లేవు. అంచేతే సింపుల్గా బతికే వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకు కోరికలు ఎక్కువ, అవి తీరాలంటే ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ ఎలా వస్తుంది? బిజినెస్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, బిజినెస్ చేయడానికి డబ్బులు ఉండవు. ఈ వచ్చే జీతమో లేకపోతే వాడు ఆటో వాడు అనుకుంటాను. నేను ఈ మధ్యనే చూశాను, ఎక్కడో హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఎక్కడో ఆటోవాడు ఎవడవాడు చిన్న ఉద్యోగస్తుడు, వాడికి పెద్ద సంపాదన లేదు. డబ్బులు సంపాదించే మార్గం ఎలాగా అని కనిపెట్టి పైన మేడ మీద ఒక స్టూడియో లాగా సెట్ చేసుకున్నాడు. అక్కడ వాడు భార్య జరిపేటువంటి ఈ కార్యకలాపాలు, ఈ సెక్స్ సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఒక బ్లూ ఫిలిం తీసినట్టు తీస్తున్నాడు. ఫేస్ కనపడకుండా, ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు. ఏం చేశాడో మొత్తం మీద మిగతాదంతా కనపడుతుంది, ఫేస్ తప్ప మిగతాదంతా కనపడుతుంది. బ్లూ ఫిలిం తీసినట్టే కదా అది. దానికి లక్షల్లో వ్యూయర్స్ వస్తున్నారు, వాడికి ఇన్కమ్ వస్తుంది. అంచేత ఒకసారి ఎప్పుడైతే ఇన్కమ్ వచ్చిందో ఇదేదో బిజినెస్ బాగానే ఉంది కదా అనుకున్నాడు. సిగ్గు లజ్జ 2 వదిలేశాడు. శుభ్రంగా వాడు పెళ్ళాము కలిసి ఇదంతా బ్లూ ఫిలిం కింద తీసి మార్కెట్లో వదులుతున్నారు, యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నారు. అంటే భార్యని అలా చూపించడం కూడా అసలు మరి అదే భార్యని ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే సహించలేరు, అలాంటిది మరి వేరేది ఒప్పుకోదు కదా, పెళ్ళామైతే ఒప్పుకుంటుంది. అంచేత ఈ విషయంలో ఇప్పుడు వాడికి ఎంతసేపటికి వాడి ఫీలింగ్ ఏంటంటే ఇది నా భార్య అని తెలియదు కదా, దాని ముఖం ఎవరికి చూపించట్లేదు కదా, దాని బాడీయే కదా చూపిస్తున్నాను అనుకున్నాడు. కానీ వీడు భార్యతోటే ఈ కార్యక్రమం చేస్తున్నాడని భావన చాలు కదా, ఆ భావన కాదు వాడికి. దాని ఫేస్ కనపడలేదు కదా, దాని ఫేస్ కనపడనన్నాలా అది నా భార్య పరాయాడదో వాళ్ళకి తెలియదు కదా, అంచేత నేను ఈ కార్యక్రమం చెయ్యొచ్చు అని. ప్రతి మనిషి కూడా తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తప్పును వాళ్ళు సమర్థించుకుంటారు. అంటే పూర్వం చూడు సినిమాల్లో వాళ్ళ మనసు వేరే అద్దంలా ఇంకొక చోట కనపడుతుండేది, కాదు నువ్వు తప్పు చేస్తున్నావు అని. అంచేత అంతరాత్మ అనేది అంటారే, అది వాళ్ళకి అలా కనపడుతుండేది. ఇప్పుడు అంతరాత్మ బొచ్చు బొబ్బరిగడ్డ ఏం లేవు, దాన్ని ఎప్పుడో మూసేశారు. అది మనకి ఎలా కావాలంటే అలా పలుకుతుంది, అంతేగాని ఇది తప్పు ఇది రైటు అని చెప్పదు. ఒకవేళ తప్పని ఎక్కడో అంతరాత్మ ఏమోలో ఘోషించిన ఏం కాదు, మనకు డబ్బులు వస్తాయి, డబ్బుల కోసం చెయ్యొచ్చు, తప్పు లేదంటే అవును తప్పు లేదంటుంది అంతే. అంచేత అంతరాత్మ అనే దాన్ని ఎప్పుడో చంపేశారు. అంచేత వాడికి కావాల్సింది ఏంటంటే డబ్బు సంపాదన కావాలంటే మామూలుగా ఎలా సంపాదించాలో వాడికి తెలియలేదు. అందుకని ఇది సులువైన మార్గము. ఎక్కడో సీడీలు కొనుక్కొని బ్లూ ఫిలిమ్స్ కొనుక్కొని ఎందుకు, హాయిగా మనం ఇదే పెట్టేస్తే సుఖంగా వచ్చేస్తుంది కదా అనుకున్నాడు. శుభ్రంగా తీసేశాడు, పబ్లిక్ వ్యూయర్స్ పెట్టేశాడు, లక్షల వ్యూయర్స్ వస్తున్నాయి, డబ్బులు సంపాదించాడు. ఒకసారి డబ్బు సంపాదన ఎప్పుడైతే మొదలెట్టాడో ఇక వాడికి ఇదే వ్యాపకం అయిపోయింది, ఇదే వృత్తి అయిపోయింది. ఇంకా ఇలా బ్లూ ఫిలిమ్స్ తీస్తూ ఉండడం వదిలిపెడుతుండడం, బ్లూ ఫిలిమ్స్ తీస్తూ ఉండడం వదిలిపెడుతుండడం, వ్యూయర్స్ పెరుగుతున్నారు, ఇన్కమ్ వస్తుందని అనుకున్నాడు. కానీ నేను తప్పు చేస్తున్న భావన అసలు వాళ్ళలో లేదు. కన్న తల్లి, తోబొట్టువు, కట్టుకున్న భార్య, వీళ్ళ గురించి ఒక మాట అంటేనే ఎవరైనా సహించరు. అలాంటిది వాడు ఏకంగా కట్టుకున్న భార్యతో నడు రోడ్డు మీద సంసారం చేస్తున్నాడంటే ఎలా భరిస్తున్నాడంటే
అవన్నీ తొంగలో తొక్కేశాడు. ఇది నా భార్య అన్న ఫీలింగు, ఇది ఇంకొకళ్ళు చూస్తున్నారన్న ఫీలింగు, అవన్నీ తొంగలో తొక్కేశాడు. అంతే, సింగినాదం అయిపోయింది, డబ్బులు వస్తున్నాయి. అంచేత ఈ డబ్బు అనే ఈ బంధం ముందు అమ్మ, తల్లి, చెల్లి, భార్య ఇలాంటి బంధాలన్నీ కూడా తేలికైపోయాయి. డబ్బు అంటాడు అదేదో సినిమాలో జేడి చక్రవర్తి, డబ్బు అంటే ఎంత చూసావా, పరువు తేలిగ్గా ఉంది, డబ్బు అంటే బరువుగా ఉంది. అలాగా వెయిటేజ్ ఎక్కువ ఉంది డబ్బుకి, అంచేత డబ్బుకి వెయిటేజ్ ఎక్కువ ఉంది. తల్లి, చెల్లి, భార్య ఇవన్నీ తేలిగ్గా ఉన్నాయి. ఇది తీసి పక్కన పెట్టేశాడు. ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి ఈ అట్రాక్షన్ ఇటు వచ్చేసింది. వాడి భార్య కూడా సహకరించింది. ఏదో ఒక బంధం అయితే మనం ఏమో అనుకోవచ్చు, భార్యాభర్తల బంధాన్ని అక్కడ మొత్తం అదే చెప్తుంటా, డబ్బు ఎక్కువ భార్యాభర్తల బంధం ఎక్కువ అంటే డబ్బు ఎక్కువ అని వాడి మనసు చెప్తోంది. అంచేత భార్యాభర్తలు దాని ముఖం ఏం కనబడడం లేదు కదా అందులో, దానికి అది ఎవరికి తెలియదు కదా అని వాడు సమాధానం పరిచేసుకున్నాడు. వాడు రిప్లై కూడా వాడే ఇచ్చేసుకున్నాడు. దాని ముఖం కనబడలేదు, అది నా భార్య ఎవనో కాదో ఎవరికో తెలియదు, అది ఒక స్త్రీ ఆకారం అంతే. నాకు నష్టమే ఉంది, నా ముఖం నా పెళ్ళామని తెలియనంత కాలము పర్వాలేదు కదా అనుకున్నాడు, వదిలేశాడు అంతే. అంతేగాని ఇది నా భార్య 10 మందికి తెలుస్తుంది అని అనుకోలే. 10 మందికి అది నా భార్య అని తెలుసు, దాని ఫేస్ చూస్తే కదా వాళ్ళు గుర్తుపడతారు, దాని ఫేస్ చూడలే కదా, అంచేత పర్వాలేదు అని వాడు సమాధానం పరిచేసుకున్నాడు. వాడు అంతరాత్మ కూడా వాడికి అదే చెప్పింది. అంచేత వాడు శుభ్రంగా బిజినెస్ చేసుకున్నాడు. వాడు దురదృష్టవశాత్తు పట్టుబడ్డాడు. ఇప్పుడు ఏం మిగిలింది, ఏ బ్లూ ఫిల్మ్ తీస్తాడు, పోయి జైల్లో. అతని మనస్తత్వం వరకు అతను చెప్పినట్టుగా అతను విన్నాడు. మరి ఈఎంఐ ఈఎంఐ కూడా అలాగే డబ్బాస పడింది అని అనుకోవాలి. ముందు అయిష్టత చూపించిన ఇన్కమ్ వస్తుంది అనేటప్పటికీ ఈఎంఐ కూడా టెంప్ట్ అయింది. ఈ రోజుల్లో అమ్మ డబ్బుని మించింది ఏదీ లేదు. మామూలు లేబర్ నుంచి క్లాస్ 4 నుంచి కోటీశ్వరుడు వరకు అందరికీ డబ్బు కావాలి. వీళ్ళకి 100లో కావాలి, మిడిల్ క్లాస్ 1000లో కావాలి, కోటీశ్వరులకు లక్షలు కోట్లలో కావాలి. అది ఏం చేస్తారు, ఎలా చేస్తారంటే సంపాదన మార్గాన్ని బట్టి ఉంటుంది. అది ఇలా సంపాదించవచ్చు, నేను పర్వాలేదు అని వాడు జవాబు చెప్పేసుకుంటే చేసేస్తాడు అంతే. డబ్బు సంపాదనే జీవితం చేయం. అంచేతే డబ్బుని మించింది ఏదీ లేదు. అది ఎలా వస్తుందంటే ఆ మార్గంలో వెళ్ళిపోతారు అంతే. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడ్డ అసలు ఏమీ లేవు. అందులో వాడు ఎన్నుకున్న మార్గం ఇది, వాడికి వచ్చిన ఐడియా ఇది. ఏడా బ్లూ ఫిల్మ్లు సీడీలు కొనుక్కోవడం ఎందుకు, మనమే రెడీమేడ్గా ఒకటి చేసేస్తే పోతుంది కదా అనుకున్నాడు, చేసేసాడు అంతే. అంతేగాని ఇది ఉచ్చం నీచం, ఇది మంచి, ఇది చెడ్డ, ఈ పని నేను తప్పు చేస్తున్నాను, 10 మంది నన్ను చూస్తే ఏమనుకుంటారు, ఇలాంటివి అనుకోలేదు వాడు. తర్వాత ఇంకోటి, తప్పు చేసే ప్రతివాడు కూడా నేను తప్పు చేస్తున్నాను దొరికిపోతానని అనుకోడు. ఈవెన్ హత్య చేసేవాడు కూడా అంతే. నేను ఎవరికి తెలియకుండా, ఇప్పుడు మేఘాలయ హత్య చూడు, అది మరి అందరికీ అనుకుంది, అది ఎంత బాగా ప్లాన్ చేసుకుంది చాలా. అంచేత ఎవరికి తెలియకుండానే ఉంటుంది అనుకుంది, కానీ ఇప్పుడు తెలిసి చివరికి సాధించింది ఏంటి, పోయి జైల్లో కూర్చుంది. జీవితం అంతా పోయింది కదా. ఆ ఉన్నవాడితో ఉంటే కనీసం జీవితం అయినా సాఫీగా నడిచేది కదా. అంచేత తప్పు చేసేవాళ్ళు ఎవ్వళ్ళు కూడా నేను దొరికిపోతాను, నేను పట్టుబడతాను అనుకోరు. ఎవరికి తెలియదులే అనే అనుకుంటారు. కర్మంజాలకు దొరికితే జైల్లో కూర్చుంటారు అంతే. జీవితం నాశనం అయిపోయింది అనే ఆలోచన ఉండదు. ఇంతసేపు ఇదే ఆలోచన, ఈ రకంగా నేను డబ్బు సంపాదించవచ్చు కదా, ఈ మార్గం తేలిగ్గా ఉంది కదా. ఉళ్ళమ్ముకునే ప్రాస్టిట్యూట్కి అది పెట్టుబడి లేదు, దానికి పెట్టుబడి లేని ఉద్యోగం, సంపాదన వస్తుంది. ఇది కూడా అలాంటిదే. వేరే వాళ్ళు జీవనాధారం కోసం చేసుకుంటున్నారు, కనీసం ఒక సింపతి ఉంది వాళ్ళకి, వేరే పొట్ట పోషించుకోవడానికి వేరే మార్గం లేక చేస్తున్నాను. వీడి పట్ల అది కూడా లేదు. ఆటో దొక్కుంటే వచ్చే 30,000 వాడికి సరిపోవు, మాగా జల్సాలు చేయడానికి డబ్బు కావాలి. అంచేత డబ్బు సంపాదించే మార్గం ఇది. వాడికి కొత్త ఐడియా వచ్చింది, ఎవరికి రాని ఐడియా, అదొక ఐడియా అంతే కదా. మరి ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేసింది అన్నట్టు, ఐడియా జీవితాన్ని మార్చేసింది. దానివల్ల ఏమైందంటే పోయి జైల్లో కూర్చున్నాడు. దొరికితే అంతే, దొరకపోతే దొరే కదా. దొరికితే దొంగ, లేకపోతే దొర అని. దొరకనంత కాలం దొరే కదా. వాడికి కర్మ కొద్దీ దొరికాడు, జైల్లో కూర్చున్నాడు. కానీ ఈ ఐడియా ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారు. అందులో ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నవాడు ఎవడికో, వాడు తప్పు చేసి దొరికాడు, కానీ దొరకపోతే పర్వాలేదు, డబ్బు సంపాదించడానికి మార్గమే కదా, ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చు అని ఒక ఐడియా వాడికి క్రియేట్ అవుతుంది దీనివల్ల. ఇప్పుడు వీడు చేసిన ఈ తప్పుడు పని వల్ల నేను కూడా ఈసారి బయటపడకుండా చాలా జాగ్రత్తగా నేను కూడా ఇలాంటిది చేస్తే నాకు కూడా డబ్బులు వస్తాయి కదా అన్న ఆలోచనకి ఒక ఎంకరేజ్ చేసినట్టు అయింది అది. ఆ తప్పు, అమ్మో దొరికితే పట్టుబడతాను కదా అనుకోరు, దొరక్కపోతే పట్టుబడను కదా, ఇలా కూడా చెయ్యొచ్చు డబ్బు సంపాదించడానికి అని వాడు మరింత అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంకా అందులో వెరైటీలు మొదలెడతాడు. వేరే వేరే స్త్రీలతో, అంటే ఆ బాడీలో ఉండే షేప్స్ వాళ్ళకి వేరే వేరేగా కనబడుతుంటాయి కదా, వేరే వేరేగా ఉంటే ఇంకా ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. కానీ ఈ తప్పు పని ఇది చేయడం వల్ల ఇలా వాడు 10 మందిలో అలరైపోయాడు అని ఆలోచించరు ఎవరు. ఇది కూడా ఒక డబ్బు సంపాదించడానికి ఒక మార్గం అని వాడు చూపించినట్టు అయింది. దీంతో ఇలా ఆలోచించే వాళ్ళు అటే వెళ్తారు అంతే.
ఎవరు కాపాడగలుగుతారు వీళ్ళని? ఎవరు కాపాడలేరు. అంతే. అంతే, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.